అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు తెదేపా ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య. రాజోలు మండలం తాటిపాక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఇన్ఛార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 16 మంది లబ్ధిదారులకు 6.40 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవని బాధితులకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వర్రాజు వర్మ, 3 మండలాల పార్టీ అధ్యక్షులు అనుచూరి పురుషోత్తం, తాడి సత్యనారాయణ, అడబాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను అమూల్య గొల్లపల్లి, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి. నాకు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆధిక్యతని నేను ఎంతగానో నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటూ నేను భావిస్తూ పార్టీకి కష్టపడటంలో నా వంతు నేను మాక్సిమం ఎఫర్ట్ చేయటం నన్ను గుర్తించి మరి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా నన్ను రీసెంట్ గా అనౌన్స్ చేశారండి. అలాగే నాకు ఇచ్చిన ఇంకొక ప్రివిలేజ్ గా నేను ఈ సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఇష్యూ అనేది కూడా నేను పరిగణలోకి తీసుకుంటున్నాము. ఎందుకంటే మనం హ్యుమానిటేరియన్ గా 10 మందికి సేవ చేయాలి అన్న దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఉన్నప్పుడు మన కుటుంబంలో ఒక పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు నేను మీ కుటుంబంలో అండగా ఉంటాను, మీ ఫైనాన్షియల్ గా మేము కొంచెం సపోర్ట్ చేస్తాము అన్న రీతిలో ఆయన ముందుకు రావటం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ జరిగే విధానంలో కూడా ఆయన అక్కడ సీఎంఓలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మాకు ఇక్కడ రాజోలు నియోజకవర్గం తరపు నుంచి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ వచ్చినా వాళ్ళు వెంటనే జెట్ స్పీడ్ లో చేయటం, వాళ్ళు వెంటనే మనకి చెక్స్ అందించడంలో కూడా నేను మా రాజోలు నియోజకవర్గ ప్రజల తరపు నుంచి ఈ రోజు 16 మంది చెక్స్ ఇష్యూ చేశామండి. ఆ లబ్ధిదారు అందరి తరపు నుంచి కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చెక్కులు తీసుకుంటున్న సంతోషం, అంత ఆనందం అంతా ఇంత కదండి. కష్టంలో ఉన్నప్పుడు మాకు ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఈ సహాయాన్ని మేము మరువలేమని వాళ్ళ కళ్ళల్లో సుమారుగా ఆనంద పాష్పాలు చూసిన సందర్భం ఈవేళ మాకందరికీ కూడా మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగజేసింది. ఇటువంటి ప్రభుత్వంలో మేము కూడా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉన్నాము. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చే అభివృద్ధి కానివ్వండి, సంక్షేమంలో కూడా ప్రజలందరూ కూడా ఈవేళ చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మేము తోడ్పాటుగా ఉండామని ధైర్యంగా నిలబడే పరిస్థితి వేళ మేము రాజోల్లోనే కాదు రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం. అలాగే మేము మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు కూడా రాజోల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఇక్కడ ఎటువంటి అవసరాలున్నా, అభివృద్ధి పనులున్నా ఎమ్మెల్యే గారితో నాతో చర్చించి కూటమి ప్రభుత్వంలో ఉండే మొత్తం బెనిఫిట్స్ అందరినీ కూడా స్టెబిలైజ్ చేస్తూ అక్కడ ఏ పార్టీకి ఎలా చేసుకోవాలి అన్ని దిశగా మేము ముందుకు వెళ్తాము. ఇక్కడ ఉన్న కార్యకర్తలకు మేము అండగా ఉంటామని ఆయన మాకు ఎంతో ధైర్యాన్ని నింపారు. ఈ రోజు ఈ చెక్స్ ఇష్యూలో మేము అందరం కూడా పాల్గొని ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ చెక్స్ ఇవ్వడం, అలాగే ఈవేళ చూసుకుంటే కనుక సుమారు 6,40,000 అమౌంట్ మేము ఇవ్వడం, టోటల్ గా చూసుకుంటే కనుక 35 lakhs అమౌంట్ ఇప్పటికి మేము సీఎంఆర్ఎఫ్ రాజోలు నియోజకవర్గాన్ని టీడీపీ తరపు నుంచి మేము అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇటువంటి ప్రభుత్వం మేము ముందుకు తీసుకెళ్లడంలో మేము 100% ఎఫర్ట్ ఇస్తామని కూడా తెలియజేస్తూ సంతోషం.